హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో జలవిహార్ హైదరాబాద్‌లో ఒక ప్లేస్ అండి. చూడదగ్గ ప్లేసు. పిల్లలతోటి పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి చక్కగా వాటర్ గేమ్స్ ఆడుకునే ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అయితే చాలా ఉన్నాయనుకోండి అలాంటివి. కాకపోతే ఇది ఒక ప్లేస్ మాట. అయితే ఇక్కడికి మేము వెళ్తూ మీకు దాని గురించి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు అక్కడ ఎంత కాస్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది, ఏంటి అన్నీ కూడా వివరంగా చెప్తానండి. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి. ఇంకా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ముందుగా అయితే మేము వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటి ఫుడ్నే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తామండి. అందుకని చెప్పేసి ఇంకా మన తోటలో మామిడి పళ్ళు అయితే ముగ్గినాయి కదా, వాటిని కొన్ని అయితే పెట్టుకుంటున్నానండి ఇలాగా. ఎందుకంటే ఈ ఎండాకాలంలో మనం వాటర్ కంటెంట్ ఎంత ఎక్కువగా తీసుకున్నా కూడాను బయట ఫుడ్ జంక్ ఫుడ్ తిన్నామంటే చాలా చాలా ఇబ్బంది అవుతుందండి. అందుకని చెప్పేసి ఇంకా మేము ఏం చేసామంటే బయటకు వెళ్తే చిల్లర తిండి బయట తిండే ఇష్టపడతామండి. ఇంక ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా అన్నట్టు. కానీ ఎంతో కొంత మన ఇంటి ఫుడ్ కూడా ఉండడం వల్ల కొద్దో గొప్ప కొంచెం మనీ సేవ్ అవుతుంది. దాంతోపాటు హెల్త్ కూడా అంత ఇబ్బంది ఉండదండి. ఏదో కొంచెం తింటాం కానీ పూర్తిగా అయితే బయట ఫుడ్ మీద ఆధారపడం కాబట్టి ఇంట్లోనే ఉన్న ఫుడ్ని అయితే నేను ఇలా అయితే ప్యాక్ చేస్తున్నానండి. ఇంకా పిల్లలకి ఇష్టమైన స్వీట్ కార్న్ కూడా ఇలా ఉడకబెట్టేసి ఇంకా అవి కూడా చల్లారిన తర్వాత ప్యాక్ చేసి పెడుతున్నాను. ఇంకా మామిడి పళ్ళు ఇవన్నీ కూడా కామన్ కదండి. అలాగే మెయిన్ వాటర్ ఏంటంటే బయట మనకి బాటిల్స్లో అమ్ముతారండి. కాకపోతే మ్యాక్సిమం మనం వెళ్ళే వెహికల్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అయినా లేదంటే స్టీల్ బాటిల్లోనైనా సరే పెట్టేసుకుంటాం ఎక్కువగా మంచిదన్నమాట. నోరూరించే రేగు వడియాలండి. భలే టైంపాస్ అవుతుంది కదండి. ఇవంతా కూడా హోమ్ మేడ్ అన్నమాట. అంటే మీకు ఆల్రెడీ వీడియోలో కూడా పెట్టానండి మన ఛానల్లో. సీతమ్మ గారు అని చెప్పేసి భీమవరంలో స్వగృహ ఫుడ్ అని చెప్పేసి ఇంటి వంటలే చేసి పెడుతూ ఉంటారు, అమ్ముతూ ఉంటారని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నామండి. చాలా బాగున్నాయి. అలాగే దాంతోపాటు ఇంకా పిల్లలకి ఇష్టమైన చాక్లెట్స్ అవి ఇంట్లోనే ఉంటే వేఫర్స్ అవి పెట్టేశాను. ఇంకా ఇలాగండి ఈ ఫుడ్ అంతా కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా మా ఇంటికాడ నుంచి అయితే ఒక ½ అన్ అవర్ జర్నీ అండి జలవిహార్ అనే ఈ ప్లేసు. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా బయట ఎంట్రన్స్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. ఈ జలవిహార్కి వెళ్ళే ముందు మనం ఏంటంటే స్విమ్మింగ్ డ్రెస్సెస్ అండి మెయిన్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఇంట్లోనే ఉంటే కనుక తీసేసుకోండి. మనకి జార్జెట్ టైప్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్తో ఉన్న ఏదైనా క్లాత్ అయితే కనుక మనకి బెటర్ అండి. ఇంకా కాటన్ క్లాత్ జీన్స్ ఇలాంటివి ఏమీ కూడా అందులోకి అలౌ చేయరు. కాబట్టి ముందు మీరు డబ్బులు సేవ్ అవ్వాలంటే కనుక మన ఇంటి దగ్గర ఉండే ఏదైనా నైట్ డ్రెస్ లాంటివి జార్జెట్తో చేసినవి తెచ్చుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి టికెట్ తీసుకోవాలండి. ఇక్కడ టికెట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి 550 రూపాయలండి. అలాగే చిన్నవాళ్ళకి ఏంటంటే ఇక్కడ హైట్ పెడతారన్నమాట. ఇక్కడ 3 ఫీట్స్ పైన ఉంటే కనుక ఫుల్ టికెట్ తీసుకోవాలి. ఆ 3 ఫీట్ సింబల్ చూసారు కదా, అలా కిందకు ఉంటే కనుక 450 రూపీస్ అండి. పిల్లలకైతేనే 450 రూపాయలు అన్నమాట. ఇంకా అక్కడ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాలండి. వెళ్ళగానే ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఎంటర్టైన్మెంట్ కింద పిల్లలకి. నాకైతే పైన ఉన్న ఆ చింత చెట్టు నచ్చేసిందండి. ఇదంతా కూడా గుబురుగా చూసారు కదా చింత చెట్టు మాట అది. అయితే ఇక్కడ ఒక ఇలా వేషంలేండి ఇదంతా కూడాను. అంటే లోపల మనుషులు ఉంటారు. పిల్లలకి కాస్త ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఇంకా ఫోటోలు అవి తీసుకుంటూ ఉన్నారండి. ఇంకా అది కొంచెం భయంగా కూడా అనిపించింది. పిల్లలైతే దగ్గరికి అయితే వెళ్ళలేదు మా మేనల్లుడాళ్ళు. కానీ దగ్గరికి వెళ్ళిన బొమ్మ కూడా చూపిస్తాను చూడండి. ఇది మనకి ఎక్కువగా పిల్లలు చూస్తూ ఉంటారు కదా కార్టూన్స్లో, మిక్కీ మౌస్ అండి. ఇంకా అందులో కూడా ఒక మనిషి ఉంటారు. ఇంకా లోపల ఉండి ఇలాగా పిల్లల్ని ఎంటర్టైన్ చేసినట్టుగా చక్కగా ముందు ఎంట్రన్స్లోనే ఇలా పెట్టారన్నమాట. ఇంకా మా మేనల్లుళ్ళు మరదలు అందరూ కూడా ఫోటో దిగారండి సరదాగా. ఇలా మన దగ్గర ఉన్న బట్టలతోటైతే మనం లోపలికి వెళ్ళొచ్చండి. అదే స్విమ్మింగ్ డ్రెస్సు. లేకపోతే కనుక చెప్తానండి. ఇంకోండి ఇంకా కిందకి అక్కడి నుంచి కిందకి ఇలా వెళ్తుంటే ఇక్కడ అంతా కూడా వాటర్ గేమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ ఓన్లీ వాటర్ గేమ్స్ మాత్రమే ఉంటాయండి. మామూలుగా చూడడానికి వేరే టైపు సీనరీస్ అలాంటివి ఏమీ ఉండవులేండి. అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి డ్రెస్సులు ఇస్తారన్నమాట. ఇక్కడ రెంట్కి ఇస్తారండి. ఇంకా కొనుక్కోవడం అంటూ ఉండదు, రెంట్కి ఇస్తారు. ఒక 4 అవర్స్ పాటు మనం ఈ స్విమ్మింగ్ డ్రెస్ తీసుకొని ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చండి. దానికి రెంట్ వచ్చేసరికి 50 రూపీస్, 50 రూపాయలు. అదే మనం 4 అవర్స్ దాటితే కనుక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అదే మనం ఓన్గా తెచ్చుకున్న డ్రెస్ అయితే కనుక ఈవినింగ్ వరకు ఎంతసేపు ఆడినా ఏమీ ఇబ్బంది లేదండి. అలా ఇంకా ఇది స్విమ్మింగ్ డ్రెస్ కోసం. ఇక రెయిన్ డ్యాన్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి పైన పైపుల్లోంచి రెయిన్ పడినట్టుగా వర్షం పడినట్టుగా ఆ పైపుల్లోంచి వాటర్ వదులుతూ ఉంటారు, మ్యూజిక్ పెడతారండి. ఇది ఒక ½ అన్ అవర్ పాటు అలా కొనసాగుతూ ఉంటుంది. ఇంక ఇందులో వాళ్ళు స్నానం చేస్తూ చక్కగా డాన్స్ చేస్తూ ఉంటారు.
ఇక్కడ వచ్చేసరికి వాటర్ వేవ్స్ అండి, అంటే సముద్రపు కెరటాలు వచ్చినట్టుగా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ సేపు వదులుతారన్నమాట. ఆ సముద్రపు కెరటాల్లో ఏదో మనం బీచ్కి వెళ్ళి స్నానం చేసిన ఫీలింగ్ మాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వేవ్స్ వదిలితే ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక పావు గంట రిలాక్స్ అయిన పక్కనే రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుందండి. ఇవి కాకుండా ఇవి రెండు మధ్యస్థంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు రెండు ఎంజాయ్ చేసేదండి. ఇవి కాకుండా ఇంకా పక్కన ఉన్నవి అవి కూడా చూపిస్తానండి మీకు. అయితే ఇక్కడ మెయిన్ మనం ఎక్కువ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వాటర్ గేమ్స్ అని ఇక్కడనే కదండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ మనం డైరెక్ట్గా బీచ్కి వెళ్ళినా కూడాను స్కిన్ ఎక్కువగా మనకి ఈ ఉప్పు నీరు ఉంటుందండి, అంతేనా బోర్ వాటర్ అవి ఉంటుంది కదా. కాబట్టి మనకి స్కిన్ ఇబ్బంది లేకుండా పొడిబారిపోయినట్టు బిగుసిపోయినట్టు లేకుండా కాస్త వ్యాజిన్ లాంటివి లోషన్ లాంటివి అప్లై చేసుకోవాలండి స్కిన్కి అయితేనే. తలకైతే కనుక మనకి తల తడవకుండా ఉండడం కోసం క్యాప్స్ ఉంటాయండి, అవి పెట్టుకుంటే కనుక సేఫ్ అని నా ఉద్దేశం. లేకపోతే మనకి అది బీచింగ్ కూడా కలుపుతారండి. వాటర్ మనకి ఎక్కువ మంది ఇందులో స్నానం చేస్తూ ఉంటారు కాబట్టి అవి పొల్యూట్ అవ్వకుండా ఉండడం కోసం బీచింగ్ని కూడా యాడ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం క్యాప్స్ వాడితే మంచిదండి నాకు తెలిసి అయితేని. ఇంకా మేము ఆ పక్కనే స్విమ్మింగ్ పక్కనే ఇదిగోండి ఇదంతా కూడా మామూలుగా మనకి హుస్సేన్ సాగర్ అంటారు కదా హైదరాబాద్లో, ఆ హుస్సేన్ సాగర్ అండి ఇదంతా కూడాను. దీని పక్కకే కాసంత దూరం వెళ్తే మనకి ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది హుస్సేన్ సాగర్ అన్నమాట. అయితే ఆ పక్కని హుస్సేన్ సాగర్, ఈ పక్కని ఇవన్నీ కూడానండి మనకి వాటర్ గేమ్స్ అవి ఉన్నాయి కదా. ఇంకా ఈ మధ్య ప్లేస్లో చెట్లు అవి ఉండి చల్లటి గాలండి ఎంత చక్కగా వస్తుందో. ఇక్కడే మేమైతే మా అబ్బాయి నేను కూర్చొని టైంపాస్గా వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాము. అంటే మా బాబుకైతే ఇంకా వాటర్ పడదు అని చెప్పి వద్దని చెప్పి ఇంకా తను ఊరినే డ్రెస్ మార్చుకొని ఇంకా అలా కూర్చొని ఉన్నాడు. ఇంకా నేనైతే వెళ్ళలేదులేండి. ఇదిగోండి మా పిల్లలు చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారంటే. వీడికి అయితే ఇంకా పడిపోకుండా సేఫ్టీ కోసం వచ్చేసరికి చిన్న బెలూన్ అండి, అదొకటి ఇలాగా కొంచెం సేఫ్ సైడ్ ఉంటుందని చెప్పేసి ఇంకా పెట్టాము ఇలాగా. ఇంకా దీంతో ఫుల్ ఎంజాయ్మెంట్ అన్నమాట. ఇంక ఇది ఎలా ఉంటే పిల్లలకి కాస్త మునిగిపోకుండా పడిపోకుండా నీళ్ళు తాగకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి, అందుకని చెప్పేసి ఇంక ఇది ఒకటి అయితే తీసుకొని ఇంకా వాళ్ళని అయితే వదిలేసాము. ఇంకా మా బాబు నేనైతే ఇలా కూర్చొని ఇంకా ఇలాగా చిన్న చిన్న అక్కడ ఉన్న ఫుడ్ కానీ ఇంకా మీకు షార్ట్లో చూపిస్తానండి. మేము ఇంకా చాలా చూసుకున్నాము. వాళ్ళ గేమ్స్ వాళ్ళని ఆడుకోనిలే మనం ఎందుకు బోర్గా ఫీల్ అవ్వడం అని చెప్పేసి అక్కడ ఉన్న ఇంకా కొన్ని మేమైతే ఎంజాయ్ చేసాము. అంటే వాటర్ కాకుండా అవన్నీ మీకు చెప్తానండి, వీడియోలో చూపిస్తాను, ముందే చెప్పడం ఎందుకని. కానీ చల్లగా ఉందండి ఈ ప్లేస్లోను. చాలా వాళ్ళందరూ కూడా చక్కగా రిలాక్స్ అవుతున్నారు పెద్ద వాళ్ళందరూ. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక పక్కనండి, ఇప్పుడు మీకు చూపించిన దానికన్నా పక్కనమాట. ఇది వచ్చేసరికి పెద్దవాళ్ళు మాట, కొంచెం పెద్ద వయసు వాళ్ళకి అలౌడ్ అండి. ఇక్కడ వచ్చేసరికి మీకు ఇందాక చూపించినవి రెండు ఇద్దరు వాడుకోవచ్చు. ఇది వచ్చేసరికి కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే. మొత్తం ఆ పైనుంచి రింగ్స్లోంచి తిరుక్కుంటూ వస్తుందన్నమాట ఇలాగా. ఇక్కడ అందుకని చిన్నపిల్లలు నాట్ అలౌడ్ అని చెప్పేసి అక్కడ చాలామంది సెక్యూరిటీ కూడా ఉన్నారండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మళ్ళీ ఇది. ఇక్కడ ఇంకా ఏంటంటే పెద్ద లోతు అయితే లేదండి, ఇదంతాను చాలా తక్కువ లోతే ఉంది, మీరు చూస్తే అర్థమవుతుంది కదా. ఇంక ఇవన్నీ కూడా చిన్నవన్నీ కూడా ఇక్కడ పెట్టారన్నమాట. ఇవన్నీ కూడా వాటర్ గేమ్సేనండి. ఇంకా పిల్లలు అయితే చాలాసేపు అయితే ఆడుకొని వచ్చారండి. బాగుంది. సమ్మర్లో పిల్లలకి జూ పార్కులు ఇవన్నీ చూపిస్తూ ఉంటాం కదా, వాటితో పాటు ఈ స్విమ్మింగ్ అనేది కొంచెం పిల్లలకి బాగుంటుందండి రిలాక్స్ అవ్వడం కోసం కూడాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇవి డాటర్ ఫిషెస్ అంటండి. ఇవి కూడా ఏదో బాగున్నాయి కదా అని చెప్పి వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్లు వాళ్ళకి అప్పచెప్పేసి ఇంకా మళ్ళీ మనం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం చాలా కాస్ట్ అండి, అసలు మీరు తినకపోవడమే మంచిది. మేమైతే ఇంకా కాస్త చల్లగా ఉంటుందని ఐస్ క్రీమ్ మాత్రమే తీసుకొని మిగతా ఫుడ్ అంతా మనది యాజ్ యూజువల్ ఉంది కదా ఇంకా తిందాం కదా అని చెప్పి. హైదరాబాద్లో చూడదగ్గ ప్లేస్లు చాలా ఉన్నాయండి, అందులో ఒక్కొక్కటి నేను ఆ వీడియోస్ ద్వారా మీకైతే వివరంగా చెప్తాను. ముందైతే ఇది సచివాలయం అండి, మేము బయట నుంచి వెళ్ళేటప్పుడు తీసుకున్నాము. అలాగే ఇంకొకటి వచ్చేసరికి మనకి అమరవీరుల స్తూపం కింద పెట్టారండి, అది కూడా చూపిస్తాను చూడండి. వీటి సపరేట్గా మీకు ఒక్కొక్క వీడియో చేసి పెడతాను, అప్పుడు మీకు పూర్తిగా ఇది దేనివల్ల కట్టారు, ఎందుకు కట్టారు, ఎంత అయింది ఏంటన్నీ కూడా మీకు వీడియోలో మీకు వివరంగా తర్వాత చెప్తానండి. అయితే ఇలా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళే
వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక్కో ఫీలింగ్, అది చూసాం కదా, ఇది చూసాం కదా అని. ఒక్కోసారి ఒక్కోటి చూడొచ్చులే అని చెప్పేసి, ఇప్పుడు చిన్నపిల్లలు కదా, చిన్న స్టేజ్ కదా వాళ్ళది, కాబట్టి ఇంకా వాళ్ళకి ఇది సరిపోతుందని అనిపించిందండి. ఇంకా ఇప్పుడు మీరు చూసే ఈ కార్ వచ్చేసరికి స్పోర్ట్స్ కార్ అండి. ఈ స్పోర్ట్స్ కారు ఖరీదు ఎంత అనుకున్నారు? సరదాగా వాళ్ళు ఊరి నుంచి వచ్చారు కదా, బాగుందని చెప్పేసి, కలర్ఫుల్గా ఉంటే ఇంకా చిన్నపిల్లలు ఇష్టపడతారు కదా, అందుకని చెప్పేసి ఫోటో దిగుతామన్నారండి. ఇది వచ్చేసరికి 7 కోట్ల రూపాయలండి ఈ కారు వాల్యూ. అసలు కోట్లు అలాగే రోడ్డు మీద తిరుగుతున్నాయా అన్నట్టు అనిపించిందండి. సరదాగా చిన్న క్లిప్ మీకు యాడ్ చేశాను, చూస్తారు కదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తూ తిప్పుతూ ఉండాలి కదా. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న గేమ్స్ అండి ఇవి. ఇక్కడ కూడా వాటర్ గేమ్స్, వాలీబాలు, తర్వాత టెన్నిస్, క్రికెట్ ఇలాంటివన్నీ కూడా ఆడుకోవడానికి మనకి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో అవకాశం ఉంటుంది కదండి. అంతంతమంది ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పిల్లలు కాసేపు సాయంత్రం పూట సేదతీరడం కోసం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తారు కదా. అలాగే ఇంకా ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇక్కడ ఆడుకునే ప్లేస్ మాట ఇది. ఇంక ఇక్కడ కూడా ఈవినింగ్, మార్నింగ్ వచ్చేసరికి అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఆడారు, ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఈ గేమ్స్ అండి. ఇంకా పిల్లలకి ఎంత ఆడినా కూడా అలసట ఉండదు కదండి. వాళ్ళకి ఆ టైంలో ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది ఇలాంటివన్నీ చూసినప్పుడు. ఇంకా ఇవి ఒక వాటర్ గేమ్స్ లాగా కాకుండా ఓన్లీ మామూలుగా ఆడుకునే గేమ్స్ అండి ఇవి. ఇంకా సమ్మర్లో అయితే కనుక వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. పిల్లలు కూడా కొంచెం బోర్ కొట్టకుండా ఎక్సర్సైజ్ లాగా, వ్యాయామం లాగా ఉండడం వాళ్ళ హెల్త్కి మంచిది, మైండ్ కూడా రిలాక్స్ అయిపోతారు. నెక్స్ట్ మళ్ళీ క్లాసులు స్టార్ట్ అయ్యేటప్పటికి మొత్తం ఫ్రెష్గా ఉంటారండి. వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా ఈ చదువు ప్రెజర్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇయర్ది ఏంటి అనేది కొంచెం కుతూహలంగా, వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేటట్టుగా వాళ్ళ బ్రెయిన్ వాళ్ళే షార్ప్ చేసుకోవడానికి ఇవి ఒక మంచి వ్యాయామం అండి. కాబట్టి పేరెంట్స్ పిల్లలతోటి ఈ మాత్రం స్పెండ్ చేయడానికి కొంచెం మనం చూస్తే కనుక వాళ్ళు రిలాక్స్ అయిపోతారు, వాళ్ళతో పాటు మనము రిలాక్స్ అయిపోతామండి. నిజంగాను మనము చిన్నపిల్లలు అయిపోతూ ఉంటాం కదా. అలాగా మేము ఆడుకున్న గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయండి. అలా సరదాగా ఇంకా మా మరదలు అయితే పిల్లలతోటి చూడండి ఎలా సరదాగా ఆడేస్తుందో. మనకి హైదరాబాద్లో ఎక్కువగా అపార్ట్మెంట్ కల్చర్ అండి. అందులో పిల్లలు కూడా ఏంటంటే కాస్త ఇరుకిరుకు గదుల్లోనే ఉండాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి రెక్కలు వచ్చినట్టేనండి. ఇంకా ఎందుకంటే ఇండివిజువల్ హౌస్లో అందరికీ ఉండవు కదా, అందులోనూ ఓపెన్ ప్లేస్ ఉండి కాసేపు ఆడుకునేంత టైము ఉండట్లేదు వాళ్ళకి. కాబట్టి హాలిడేస్లోనే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఇలా చక్కగా ఈ చిన్న చిన్న ఆడుకునే గేమ్స్ ఉంటే కనుక వాళ్ళకి కూడా ఈవినింగు, మార్నింగు ఏదో కాసేపు ఉన్న టైంలోనే వచ్చి ఆడుకోవడానికి బాగుంటుంది. పెద్దవాళ్ళకి కూడాను ఏంటంటే మనకి గేటెడ్ కమ్యూనిటీలో వాకింగ్ ట్రాక్ లాగా వేస్తారండి. దానివల్ల ఏంటంటే పెద్దవాళ్ళు కొంచెం ఏజ్డ్ అయిన పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం వాకింగ్ ట్రాక్ లాగా వేయడం వల్ల వాకింగ్ చేసుకోవడానికి ఎక్కడికో బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా ఆ లోపల నియర్ బైయే వాకింగ్ కూడా అయిపోతుందండి. ఇలా ఏంటంటే మనకి ఇప్పుడున్న ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి ఎక్సర్సైజ్ ఉండాలి, పెద్దవాళ్ళకి వాకింగ్ ఉండాలి. కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం కాస్తంత సీనియర్ సిటిజన్స్ కూర్చొని వాళ్ళ కష్ట నష్టాలు చెప్పుకోవడం, అందులో కాస్త పనిచేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఏ ఊరు నుంచో ఇంకో ఊరు నుంచి వచ్చి అలా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ లాగా సాయంత్రం పూట వచ్చి కాసేపు అలా కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ ఇవన్నీ కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీలో బాగుంటుందండి. నాకు చాలా ఇష్టపడతాను ఇక్కడ వచ్చేసరికి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి పిల్లలకి కాసేపు బాగుంటుంది కదా, ఆడుకుంటారని చెప్పేసి ఇంక ఇలా తీసుకొచ్చామండి. ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చూసారు కదండి, ఇంకా అందరూ కూడా చాలా జాగ్రత్తగా పిల్లల దగ్గరుండి ఆడిస్తున్నారు అన్నమాట. పిల్లల వయసును బట్టి మనం కూడా వాళ్ళకి చూపించే ప్లేస్లను కూడా డిసైడ్ చేసుకోవాలండి. దేనికి పడితే దానికి తీసుకెళ్ళిపోయినా కూడా వాళ్ళకి గుర్తుండదు, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు అన్నమాట. వాళ్ళ లిమిట్స్ వరకు ఉంటాయి కదా అక్కడ. అందుకని చెప్పేసి ఇంకా ఈసారి అయితే చిన్నగా ఒక జలవిహారు, పెద్ద వాటర్ గేమ్స్ ఏం కాదండి, సింపుల్గా చూపించినవే మీకు చూపించాను కదా, అంతవరకే అవి సరిపోతాయి అనిపించింది వీళ్ళ వరకును. ఇంకా స్టేజ్ ఎదిగే కొద్దీ కూడా వాళ్ళకి అవసరమైనట్టుగా మనం కూడా ప్లాన్ చేసి తీసుకెళ్తే మనీకి వర్త్ అవుతుంది, వాళ్ళ ఏజ్కి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా మార్నింగ్ అయితే అక్కడ తీసుకెళ్ళి ఈవినింగ్ ఈ ప్లేస్లో చక్కగా ఆడుకున్నారండి. ఇక్కడ ఒక మంచి సీనరీ కనిపించింది, ఇంక మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా తీసానమాట. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.